పరమాత్మనే నమః. ఓం శ్రీ మండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యః సంహత్యో గురుభ్యః నమో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేతంగా అధ్యయనం చేసుకుంటున్నాము. అద్వైత అధ్యయన భారతి వారి అధ్యయనము శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత మాండుక్య ప్రకరణం అయమాత్మా బ్రహ్మ. అద్వైతామృతవర్షాయ శృత్యాకాశ విహారిణే చిద్ఘనాయ ప్రసన్నాయ శంకరాయ నమో నమః. ఆగమ ప్రకరణం తొలి ప్రకరణం. ఈ తొలి ప్రకరణంలో 7వ మంత్రం అత్యంత అద్భుతమైనది. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం అనే దానికి విశ్లేషణగా 9 కారికలు రాశారు, 10 నుంచి 18 వరకు. అందులో ఉన్నవి 16 వరకు విశ్లేషించుకున్నాము. 17వ కారిక ఈరోజు చూడాలి, వీలుంటే 18 కూడా చూస్తాము. 16వ కారిక 16వ కారిక ఒకసారి పాతది చెప్పుకుని 17లోకి వెళ్తాం. ఓకే, ఏమిటి 16వ కారిక? అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. యదా ఎప్పుడైతే జీవ ఈ జీవుడు గారు ఆయన ఎక్కడున్నాడు? అనాది మాయయా సుప్తో బాగా డీప్ స్లంబర్లో ఉన్నాడు. ఎందువలన? అనాది మాయయా సుప్తో జీవ యదా ప్రబుధ్యతే ఎప్పుడైతే మేల్కొంటాడో అప్పుడు తురీయాన్ని తెలుస్తాడు. అద్వైతం బుధ్యతే తదా. యదా తదా. అద్వైతం ఎటువంటిది? ఇక్కడ చూసుకున్నాం ఇంతకుముందు. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అంటూ అక్కడ వర్ణించారు 7వ మంత్రంలో. దానినే ఇక్కడ అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అజం, అజం అంటే పుట్టుక లేనిది అని అర్థం. పుట్టుక, పెరుగుదల, క్షీణించడము, వృద్ధి చెందడము, వ్యాధి పొందడము, చనిపోవడము, ఇటువంటి లక్షణాలు స్థూల శరీర లక్షణాలు. అస్థి జయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే మ్రియతే అనే ఈ షడూర్ములు 6 రకముల వేవ్స్ ఈ స్థూల శరీరానికి ఉంటాయి. అజం అంటే స్థూల శరీరము లేనిది అని అర్థం. పుట్టుక లేనిది తెలుస్తూనే ఉంది అందరికీ. అసలు అంతరార్థం ఏమిటి? స్థూల శరీరము కానిది, స్థూల శరీరము లేనిది. నా బహిష్ప్రజ్ఞం. తర్వాత ఏం చెప్పారు? అనిద్రం. నిద్ర అంటే అగ్రహణం, అగ్రహణము లేనిది. యస్మిన్ దేని యందైతే అవిద్యా తమో బీజం న విద్యతే, అవిద్య అనేటటువంటి తమస్సు లేక చీకటి అజ్ఞానం అనేటువంటి బీజము లేదో అది ఏ అనిద్రం. ఏదైతే ఉన్నదో అవిద్యా బీజము ఉంటే దాన్నేమో ప్రాజ్ఞుడు అంటారు. నవిద్యతే లేదో
దానిని అనిద్రం. నో నిద్ర. అస్వప్నం. యస్మాత్ అబీజం. ముందు చెప్పాం కదా, అబీజం అని. అబీజం అంటే అనిద్రం. అనిద్రం యస్మాత్ అనిద్రం, యస్మాత్ అబీజం. ఎందువలన బీజరూపమైనటువంటి అజ్ఞానము, అది అగ్రహణము లేదో, దాని నుంచి వచ్చేటటువంటి అన్యథాగ్రహణం అనేటటువంటి కార్యము లేదు. అన్యథాగ్రహణానికి కారణమైనటువంటి బీజము లేదు. కాబట్టి అన్యథాగ్రహణ అనేటటువంటి కార్యము కూడా లేదు. అంటే అధ్యాస నాస్తి. అనిద్రం అంటే అజ్ఞానం నాస్తి. అధ్యాస నాస్తి అంటే అస్వప్నం. అజం అంటే స్థూల శరీరం. సూక్ష్మంగా చెప్పాలంటే అజం అంటే స్థూల శరీరం, అస్వప్నం అంటే సూక్ష్మ శరీరం, అనిద్రం అంటే కారణ శరీరం అంటూ తెలియకనే తెలుస్తోంది. ఓకే. అద్వైతం. యస్మాత్ అన్యథాగ్రహణాగ్రహణ విపర్యాస నాస్తి. ఎందువలననైతే అన్యథాగ్రహణము అంటే ప్రొజెక్షను, అధ్యాస, విసుడు, తేజస్సుడు అనేటటువంటి స్వప్నము లేదు, అలాగే అగ్రహణము అనేటటువంటి నిద్ర లేదు. నిద్రా స్వప్నములు రెండూ లేకపోవడం వలన, కార్యకారణాలు లేకపోవడం వలన కాజ్ అండ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి, ఇటువంటి ఆయన ఈ విపర్యాసాలు లేవు కాబట్టి, తస్మాత్ ఆ కారణం వలన అద్వైతం చెప్పారు. అజం, అనిద్రం, అస్వప్నం, అద్వైతం. దే ఆర్ స్టెప్స్ టు వన్ అనదర్. అజం పుట్టుక లేనిది, స్థూల శరీరము కానిది. అనిద్రం తమో గుణము లేనిది, అవిద్యా తమో బీజం లేనిది. అగ్రహణం లేనిది. అగ్రహణమే బీజము దేనికి? అనిధాగ్రహణానికి. అనిధాగ్రహణం అంటే స్వప్నం. ఆ స్వప్నం కూడా లేదు కాబట్టి అజ్ఞానం లేదు, అధ్యాస లేదు. ఎప్పుడైతే అన్యథాగ్రహణము, అగ్రహణము అనేటటువంటి విపర్యాసాలు, తప్పిదాలు, దోషాలు, నాస్తి లేవో, తస్మాత్ అందువలన అద్వైతం. నన్ను ఎప్పుడు తెలుసుకుంటాడు? బుధ్యతే తదా, అప్పుడు తెలుసుకుంటాడు. ఎప్పుడు తెలుసుకుంటాడు? ప్రబుధ్యతే, ఎప్పుడైతే ప్రబోధం కలుగుతుందో, ఎప్పుడైతే మేల్కాంచుతాడో, ఎప్పుడైతే నిద్ర నుంచి లేస్తాడు. నిద్ర నుంచి లేవడం అంటే రోజు పొద్దున్న లేవగానే 5:30కి ధ్యానం కోసం పొద్దున్న లేస్తాం, అది కాదు లేవడం. అది మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడుకుంటాం, అది కాదు. ప్రబుధ్యతే అంటే జ్ఞాన బోధ కలిగి ఎప్పుడైతే తను జ్ఞాని అవుతాడు అనే అర్థంలో, అనాది మయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే అజం అనిద్రం అస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. అన్ని పోయిటిక్గా ఉంటాయి. కారికలు పోయిట్రీ కదా. మనం చెప్పుకున్నాం ఈ సెంటెన్సెస్. మరొక్కసారి మననం చేసుకోండి, మనసులో పెట్టుకోండి. కారణం అన్నా అగ్రహణం, బీజభావం, కాజ్ స్వరూప అజ్ఞానం, సుషుప్తి, ఆవరణ, నిద్ర, తమస్సు. అర్థమైందా? కారణం అగ్రహణం, బీజభావం, కాజ్ స్వరూపాజ్ఞానం, తత్వాజ్ఞానం, తత్వ తత్వం తెలియకపోవడము, తుర్యం తెలియకపోవడము, సుషుప్తి, ఆవరణ, నిద్ర, తమస్సు. కార్యం అన్యథాగ్రహణం, వేరే విధంగా విపరీతమైన ఆలోచనలు రావడం, విపరీత భావాన్ని కలిగి ఉండడం. ఫలభావం, ఇందాకది బీజభావం అవుతే ఇది ఫలభావం. అది కాజ్ అవుతే ఇది ప్రోడక్ట్. అక్కడ ఏమిటున్నది? స్వరూప అజ్ఞానం ఉన్నది. ఇక్కడ అధ్యాస ఉన్నది. అధ్యాస వలన విశ్వ తేజస అనే రోల్స్ వేస్తున్నాడు. ఇది విక్షేపము, అది ఆవరణము. స్వప్న, అక్కడ నిద్ర, ఇది స్వప్నం. అది తమస్సు, ఇది రజస్సు. ఇంకా కొత్త మాటలు కూడా వాడారు పోయిన భాష్యంలో. బాహ్యాభ్యంతరం అన్నారు. బాహ్యం అంటే కారణమని, సారీ, బాహ్యం అంటే కార్యమని, అభ్యంతరం అంటే కారణమని. బాహ్యం అంటే బయటకు కనబడేది కార్యము, అభ్యంతరం అంటే కనబడకుండా ఉండేటటువంటిది, సీడ్ రూపంగా ఉండేటటువంటిది కారణము. బాహ్యాభ్యంతరం అంటే ఇంటికి బయట వెలుపల, లేకపోతే నాకు శరీరానికి బయట లోపల అనుకోకుండా, బాహ్యాభ్యంతరం అంటే కార్యకారణ రూపం అనేది తీసుకోవాలి. దాన్ని ఇంకేమిటన్నారు? హేతు ఫలాత్మకం. హేతు ఈజ్ ద బీజ, ఫల ఈజ్ ద ఫ్రూట్. హేతు ఈజ్ ద కాజ్,
ఫల ఇస్ ద ప్రోడక్ట్. హేతు ఫలాత్మకమన్నా, కార్యకారణ రూపమన్నా, బాహ్యాభ్యంతరమన్నా, బీజాత్మనా జన్మాదిభావ వికార అన్న ఒక్కటే. బీజాత్మన అంటే మళ్ళీ నిద్ర లేక అజ్ఞానము, జన్మాదిభావ వికార అంటే అధ్యాస లేక స్వప్నము. సో ఎన్ని పేర్లు వచ్చాయో చూడండి ఒకే విషయాన్ని. బాహ్యాభ్యంతర శూన్యం, కార్యకారణ విలక్షణం, హేతుఫలాత్మకం నాస్తి, బీజాత్మన జన్మాధివాద వికారాతీతం తురీయం. వేదాంతంలో స్వప్నం అంటే ఏమిటి? ఈ ప్రశ్న మీరు పెట్టుకుని మీరు క్లాస్ అయిన తర్వాత ఆన్సర్ చెప్పండి. కార్యకారణాల రెండింటినీ ఉన్న పేర్లన్నీ చెప్పాలి, బాహ్యాభ్యంతరాలు అవన్నీ ఆలయం చెప్పాలి. వేదాంత స్వప్నం అంటే ఏమిటి, వేదాంత నిద్ర అంటే ఏమిటి? మనం మామూలుగా లౌకికంగా వ్యవహారంగా అనుకుంటున్న డ్రీము స్లీపు కావు ఇవి. వేదాంతంలో కార్యకారణాలంటే అంటే ఏమిటి, వేదాంతంలో ప్రబోధం అంటే ఏమిటి? క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలుసుకోండి. విశ్వ తేజస్సులు ఒక రాశి. ఎందుకు? ఇక్కడ రెండు రకాల దోషాలు ఉన్నాయి, విపర్యాసాలు ఉన్నాయి. ఏమిటా రెండు? అన్యథాగ్రహణము ప్లస్ అగ్రహణము. రెండు వీడికి కామన్ కాబట్టి వీళ్ళని ఒక బాస్కెట్లో పెట్టాము. ఒక ఏకరాశిత్వం అన్నారు. నిద్రలో సుషుప్తిలో ఒకటే విపర్యాస, అక్కడ ఉన్నది ఒకటే తప్పు, ఒకటే తప్పు అవగాహన, అదే అగ్రహణం. గ్రహ ఏది ఫలానాదని తెలియకపోవడమే ఆత్మస్వరూపము. తత్వ రూప అజ్ఞానమే అగ్రహణము. ఇది ఈ అగ్రహణం అనేది సుషుప్తిలో డామినెంట్గా ఉంటుంది, విశ్వ తేజస్సులలో గౌణంగా ఉంటుంది. విశ్వ తేజస్సులలో ఇది గౌణము. వెరాజ్ నిద్రలో మట్టుకు ఇది ఇది ప్రాధాన్యము. విశ్వ తేజస్సులలో అన్యథాగ్రహణము ప్రాధాన్యము, అగ్రహణము గౌణము. నిద్రలో అగ్రహణమే ప్రాధాన్యము, దెర్ ఇస్ నో అదర్ గౌణం, ఓన్లీ థింగ్ దట్ ఈస్ దేర్. కాబట్టి ఈ అగ్రహణం అనేది గౌణంగా విశ్వ తేజస్సులలోనూ ప్రాధాన్యంగా నిద్రలోనూ ఉంటుంది. ఇది మూడు అవస్థలకు తుల్యం. ఇంకా అజం అంటే విశ్వడు, అస్వప్నం అంటే స్వప్నం కనేది ఎవరు? విశ్వడు ప్లస్ తేజస్సుడు రెండు. కాబట్టి అస్వప్నం ఈజ్ ఈక్వల్ టు విశ్వ అండ్ తేజస. అనిద్రం ఈజ్ ఈక్వల్ టు వాట్? విశ్వ తేజస అనిద్రం నుంచే పుడుతున్నారు, వాళ్ళు ఉన్నారు. అనిద్రం అంటే నిద్ర అంటే ప్రాజ్ఞ, ప్రాజ్ఞ తేజస విశ్వ, మూడవస్థలు అనిద్రం అని కూడా ఆనందగిరి గారు వ్యాఖ్యానించారు. అజం అంటే విశ్వం, అస్వప్నం అంటే విశ్వ అండ్ తేజస రెండు కార్యాలు, అనిద్రం అంటే కారణ కార్యాలు అన్నీ కలిపి మూడు అవస్థలు అంటూ అనిద్రం అన్నారు. అనిద్రం అత అస్వప్నం. ఎప్పుడైతే నిద్ర లేక బీజరూప జ్ఞానం లేదో, దాని వలన పుట్టేటటువంటి అన్యథా గ్రహణము లేదు కాబట్టి అస్వప్నం. స్వప్నం అంటే అగ్నిగా బీజరూప నిద్ర నుంచి పుట్టినటువంటి కార్యాలే ఉన్నాయో అవి స్వప్నం. కారణాభావే కార్యాభావ. కారణం లేకపోతే కార్యం ఉండదు. కారణమైనటువంటి బీజావస్థ లేక నిద్ర లేకపోతే కార్యం కూడా ఉండదు. తురియంలో కారణాభావే కార్యాభావ. కారణం లేదు కాబట్టి ప్రొజెక్షన్ కూడా లేదు, ఆవరణ లేదు, ప్రొజెక్షన్ లేదు. తురియం కార్యకారణాతీతం. యస్మాచ్చ అజం అనిద్రం అస్వప్నం. ఎందువలనైతే అజం స్థూల శరీరము, అనిద్రం విశ్వ తేజస ప్రాజ్ఞులు, అస్వప్నం తేజస విశ్వలు కారో అంటే అవస్థాత్రయ విలక్షణ, ప్రపంచత్రయ విలక్షణ, ప్రమాతృత్రయ విలక్షణ, ప్రమేయత్రయ విలక్షణ. తస్మాత్ తురియం ఇస్ అద్వైతం. అది ఎక్కడో లేదు, సహ ఆత్మ. అది నువ్వేరా మహానుభావ, నువ్వే తల్లి అని బోల్. ఓకే, కమ్. ఆత్మజ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇవి, గట్టిగా పట్టుకోండి. ఆత్మజ్ఞానము అనేటటువంటిది మెడిటేషన్ అంటే ధ్యానమునందు, సమాధి యందు పొందబడదు. ఎందువలనో చెప్తారు. మరెలా? ప్రమాణము ఏమీ లేదు కనుక పూర్తి ధ్యానంలో ఏ ప్రమాణాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని ఉపయోగించటం లేదు. ఏకాగ్రత ఉన్నది, చిత్తశుద్ధి ఉన్నది. శాస్త్ర ప్రమాణ బలిమి చేతనే, నిధిధ్యాసన చేతనే ఆత్మజ్ఞానం లభిస్తుంది. దెన్ ఈజ్ దర్ నో యూజ్ ఫర్ మెడిటేట్? నో. మెడిటేషన్ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్ ఫర్ ప్యూరిఫైయింగ్ ద మైండ్.
Meditation can be used before the Jnana, Atma Jnana takes place for purifying the mind. Okay, that is called Chitta Suddhiki. Meditation can be used after the knowledge is attained for intently assimilating the knowledge. That is called Ekagrata. చిత్త శుద్ధికి ఏకాగ్రతకు ధ్యానం మెడిటేషన్ అత్యంత అవసరం. అయితే మెడిటేషన్లో ఏ ఆలోచన జ్ఞానము ప్రమాణము ఉండదు కాబట్టి ఆత్మజ్ఞాన అనుభవము జాగ్రత్త అవస్థలోనే కలుగుతుంది, మెడిటేషన్లో కాదు. మెడిటేషన్ కెన్ నెవర్ బి యూజ్డ్ ఫర్ జనరేటింగ్ నాలెడ్జ్. ఐ వాంట్ టు జనరేట్ ఆత్మజ్ఞాన, ఐ మస్ట్ బి యాక్టివ్లీ ఎంగేజ్ మై మైండ్ with the Guru and Shastra, Shastra Pramana Balimi. Yada Jivaha Prabudhyate, Tada Budhyate Duriyam. Prabodha is an active state of mind. This active state of mind cannot happen in dhyana or samadhi. It cannot happen. Vedantartha Tattva Abhignena. Vedantartha Tattvamunu Baguga Neringina. అనుభవపూరితమైనటువంటి స్థితిలోనున్న పరమ కారుణికేన గురుణ, పరమ దయాళువైన గురువు చేత త్వం ఏవం నాసి, నువ్వు ఇదేది కాదురా నాన్న. ఏవం అంటే ఈ విశ్వడు కాదు, ఈ తేజస్సుడు కాదు, ఈ ప్రాజ్ఞుడు కాదు, ఈ స్వప్నము కాదు, ఈ నిద్ర కాదు, ఈ కార్యము కాదు, ఈ కారణం కాదు, ఈ ఫలము కాదు, ఈ బీజము కాదు, ఇవి ఏవి నువ్వు కాదురా. తత్వం అసి, అది నీవమ్మా అని బోధిస్తారు. ఎవరు? పరమ కారుణికైన గురుణాం వేదాంతార్థతత్వ అభిజ్ఞేన. అంటే వేదాంతార్థతత్వమును అనుభవపూర్వకముగా థియరిటికల్గాను ప్రాక్టికల్గాను తెలిసినవారు, అంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. అది సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం కదా మునకము. ఇత్యేవం ప్రకారాన్, ఈ విధముగా స్వప్నాన్, స్వప్నమును, స్థానద్వయే, వాట్ ఆర్ ద టూ స్థానస్, విశ్వ తేజస అపి, ఈ స్వప్నము లేదు, అపశ్యన్ లేకపోవటం వలన సుప్త నిద్రిస్తున్నాడు, కళ్ళతో నిద్రిస్తున్నాడు. ఈవెన్ జాగ్రత్త అవస్థ, తేజస్సుని యొక్క స్వప్నావస్థను కూడా సుప్త అని అన్నారు. వేదాంతంలో Suptaha in the larger sense includes Visva, Tejasa and Prajna. In a limited sense, it includes only the Prajna or the Nidra. Yasmin Kale Ajam Aswapnam Anidram Prabhuchyate Tatra Turiyam Atmanam Bhuchyate. ఏ కాలంలో అయితే అజం అస్వప్నం అనిద్రం అనేటటువంటిది ప్రతిబోధ అవుతుందో అప్పుడు వెంటనే తురియం ఆత్మజ్ఞానం బుధ్యతే కలుగుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న వేశారు వాడు, ఇది అవతారిక. నేను ఇక్కడి వరకు వచ్చి ఆపేసుకున్నాను. ప్రపంచ నివృత్త్యా చేత్ ప్రతిబుధ్యతే అనివృత్తే ప్రపంచే కథమద్వైతం ఇది ఉచ్యతే. ప్రపంచ నివృత్త్యా చేత్, మీరేమిటన్నారండి? మూడు ప్రపంచాలు కానిది అన్నారు, ప్రపంచ ఉపశమం అన్నారు, ప్రపంచ నివృత్తి అయిపోయిందన్నారు, అప్పుడే ప్రతిబోధ కలుగుతుందన్నారు. ప్రతిబోధ కలగాలంటే ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అంటున్నారు. అటువంటి ప్రపంచోపశమము కలిగితే అనివృత్తే, ఒకవేళ ఆ విధంగా ప్రపంచము మనకు ఎక్స్పీరియన్స్లో ఉండి అది నివృత్తి కాలేదనుకోండి, అప్పుడు అద్వైతం ఎలా సిద్ధిస్తుంది? అద్వైతం సిద్ధించాలంటే మీరేం కండిషన్ పెట్టారు? ప్రపంచ నివృత్త్యా చేత్ ప్రతిబుధ్యతే. ఇది మూడు ప్రపంచాలు పోతే నీకు ప్రతిబోధ కలుగుతుంది, తురియం అనుభవం వస్తుంది. మరి ప్రపంచం అనుభవం మనకు అనుభవంలోంచి పోవడం లేదుగా. అనివృత్తే ప్రపంచే, ప్రపంచం అనివృత్తము కాకపోతే, ప్రపంచము తొలగిపోకుండా ఉంటే కథం అద్వైతం భవతి అని అన్నమాట. ఏ విధముగా అద్వైతం సిద్ధిస్తుంది? ఇది ఉచ్యతే అంటే చెప్తున్నాము అన్నారు. అవతారిక ఆయన రాశారు, ఆన్సరు ఆయనే రాశారు. 17వ కార్యక్రమం. అవతారిక ఏమిటిది? తురీయమును తెలుసుకున్నా ద్వైత ప్రపంచము గోచరం అగుచున్నది కదా, అద్వైతం ఎలా వీలవుతుంది? దృశ్యము ద్రష్ట అనే అనుభవం కలుగుతుంది. నేను తురీయాన్ని తెలుసుకున్నాను, అయినప్పటికీ ఇది దృశ్యము,
నేను ద్రష్ట అనే అనుభవం కలుగుతుంది. ద్వైత ప్రపంచానుభవములో అద్వైతానుభవము ఎలా పొందాలి? పెద్ద ప్రశ్న, మనందరికీ ఉండే ప్రశ్న అది. అద్వైతాన్ని నేర్చుకున్నాము, అద్వైతానుభవాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాము. ఒకవేళ పొందేమే అనుకోండి, అప్పుడు ఈ ద్వైత ప్రపంచం ఉండదా? అప్పుడు నా ముందు నా భార్య బిడ్డలు, ఇల్లు ఆకలి పొజిషను రెస్పాన్సిబిలిటీస్ ఏవి ఉండవా? అవన్నీ పోతాయా? అవి అలా ఉంటూ ఉంటే నాకు అద్వైతం ఎలా కలుగుతుంది అనేటటువంటి సందేహం ప్రతి సాధకుడికి వస్తుంది. అదే శంకరుల వారు కూడా మనకు చెప్తున్నారు. అద్వైత జ్ఞానం కలిగినప్పుడు ఇక ప్రపంచము ఉండదా? డస్ ద వరల్డ్ ఎండ్ ఆర్ నాట్? దట్ ఈస్ ద క్వశ్చన్. డస్ ద వరల్డ్ ఎండ్ వెన్ ఐ హ్యావ్ ది తురియం ప్రజ్ఞం బుధ్యతే? డస్ ద వరల్డ్ ఎండ్ ఆర్ డస్ నాట్ ఎండ్? దట్ ఈస్ ద క్వశ్చన్. ఈ ప్రశ్నను రెండు భాగాలుగా విభజించుకోమన్నారు మన ఆనందగిరి గారు. ఏమిటి చేశారు? డస్ ద వరల్డ్ ఎండ్ అని అడిగావు కదా, అంటే ప్రపంచము నివృత్తి అవుతుందా అని అడిగావు కదా. వాట్ డు యు మీన్ బై నివృత్తి? వాట్ డు యు మీన్ బై వరల్డ్ డస్ ఇట్ ఎండ్? వాట్ డు యు మీన్? బీ క్లియర్ అండ్ వాట్ యు ఆర్ ఆస్కింగ్. దెర్ ఆర్ టూ పాసిబిలిటీస్ ఫర్ యువర్ క్వశ్చన్. పాసిబిలిటీ ఆఫ్ వన్, టాకింగ్ ఆఫ్ ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్, అంటే ప్రపంచమే లేకుండా పోవడం. ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్. ఎండింగ్ ఆఫ్ ది వరల్డ్ ఎక్స్పీరియన్స్. నీవు ప్రపంచమే నివృత్తి అవుతుందంటున్నావా, ప్రపంచ అనుభవము లేకుండా ఉంటుందంటున్నావా అని అడిగారు. రెండింటిగా ఆన్సర్స్ వేర్వేరుగా వస్తాయి. అందుకని ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ కానీ ప్రశ్న అవుతే, నాకు తురియం తెలిస్తే నాకు ప్రపంచం ఉండదు అనే ప్రశ్న అవుతే, నో క్వశ్చన్ సేస్ గౌడపాద. ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ అనే ప్రశ్నయే ఉదయించదు. ఎందుకు? ప్రపంచం రియల్గా ఉంటే కదా లేదని చెప్పడానికి. సర్పం అనేది త్రాడు మీద నిజంగా ఉంటే కదా ఆ జ్ఞానం వచ్చిన తర్వాత సర్పం పోయింది అనడానికి. సర్పం పోలేదు, సర్పం భ్రాంతి పోయింది అంతే. నో క్వశ్చన్ సేస్ గౌడపాద. ఉంటే కదా. ప్రపంచ నివృత్తి ప్రశ్న ఏవ నాస్తి. ప్రపంచ నివృత్తి అనే ప్రశ్నకే ఆధారం లేదు. కిం కారణేన? ఎందువలన? వేదాంత పక్షే ప్రపంచమేవ సుతరాం నాస్తి. వేదాంత పక్షంలో ప్రపంచమే లేదు. లేని దానికి అది ఎండ్ అయిపోతుందా, కంటిన్యూ అవుతుందా, లేకపోతే సగం ఉంటుందా, 1/4 ఉంటుందా, అప్పుడప్పుడు ఉంటుందా? ఈ డబ్బా ప్రశ్నలు వేయవద్దు నాయన. ప్రపంచ నివృత్తి అనే ప్రశ్నకే అవకాశం లేదు. ఎందువలన? వేదాంత పక్షంలో ప్రపంచం ఏవా, ప్రపంచమే సుతరాం నాస్తి, కొంచెం కూడా లేదు. ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ నీ ప్రశ్న అనుకో. ఫస్ట్ ప్రశ్న ఏమిటి? ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్. రెండోది ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పీరియన్స్. నీ ప్రశ్న ఎండింగ్ ఆఫ్ ద వరల్డ్ అవుతే ఆ ప్రశ్న తప్పు. ఆ ప్రశ్న వేయక్కర్లేదు. ఎందుకంటే లేనిది అసలు లేని ప్రపంచము ఉంటుందా పోతుందా అనే సమస్య లేదు. ఆ వివక్ష చేయనే అక్కరలేదు. ప్రపంచ నివృత్తి ప్రశ్న ఏవా అసంభవం. కిం కారణేన? వేదాంతపక్షే ప్రపంచమేవ సుతరాం నాస్తి. ఇఫ్ యు ఆర్ టాకింగ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్, నా వరల్డ్ ఎక్స్పీరియన్స్ ద్వైత అనుభవం పోతుందా అనే ప్రశ్న అవుతే, ఇట్ విల్ నాట్ ఎండ్. He says it will not end. Why it will not end? It will be Maya Karyam. Maya Karyam will be there. Even after Atma Jnana, the plurality will continue to exist. నానాత్వము, భిన్నత్వము, ఈ బంధువులు, వస్తువులు, విషయాలు, అనుభవాలు పోవు, అలాగే ఉంటాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ది అవుట్లుక్ స్టాండ్ పాయింట్ చేంజెస్. దట్ దీస్ ఆర్ నాట్ రియల్. వై ఐ షుడ్ గెట్ ఎన్గ్రాస్డ్ ఇన్ దట్? The world will not end or will end. Question doesn't arise because world as it is not there. So that question is a useless question and you don't have to ask that question. World experience, yes, it cannot end. As long as you are alive, the Maya Karya is there. You are in the Maya Karya. You are bound to experience the duality. Let the sky be blue. Sky blue ga unnada ledha? Unnadi. What is the real color of sky? It is not blue, I know. Then let it be blue. If it is blue, the Satyam I know, the truth I know, that it is not blue. But I am not confused by the blue color. I very much know.
చంద్రోదయం అయినది, సూర్యోదయం అయినది. ఇస్ ఇట్ ట్రూ? ఐ నో ఇట్ ఈస్ నాట్ ట్రూ. దెర్ ఇస్ నో ఉదయ ఫర్ చంద్ర అండ్ సూర్య. చంద్ర అండ్ సూర్య ఆర్ కాన్స్టెంట్లీ దేర్, అండ్ దెన్ దే ఆర్ రొటేటింగ్ అరౌండ్ ది ఎర్త్. ఇన్స్టెడ్ ఆఫ్ వీ థింక్ దట్ సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. అలా మనకు కనపడటం లేదు. కనపడినదంతా ఎపీరెన్స్ అంతా సత్యం కాదు కదా. ఎపీరెన్స్లో అలా ఉన్నప్పటికీ సత్యము తెలుసును కనుక కన్ఫ్యూజ్ అవ్వం మనం. అలాగే ఎప్పుడైతే జ్ఞానం ఉదయిస్తుందో బుధ్యతే తురీయం, అప్పుడు వరల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, ఉండే తీరుతుంది. అయినప్పటికీ వరల్డ్ ఎక్స్పీరియన్స్ జ్ఞానిని, ఆ తురియాన్ని పొందిన వాడిని డిస్టర్బ్ చెయ్యదు. ఎందుకు? అది ఇల్యూషన్ అని తెలుసు కనుక. యు కంటిన్యూ టు ఎక్స్పీరియన్స్ ద ప్లొరాలిటీ, బట్ యు నైస్లీ యు ఇగ్నోర్ ఇట్ అండ్ లుక్ ఎట్ ద యూనిటీ ఓన్లీ. అదే వేదాంతం చెప్తుంది. కుండ మట్టి కంటే వేరు కాదు అని తెలియడానికి కుండని పగలగొట్టక్కర్లా. కుండ కుండగా ఉంటుండగానే కుండయే మట్టి, మట్టియే కుండ, ఉన్నవి రెండు పదార్థాలు లేవు, పదార్థంగా ఒక్కటే అనేది తెలుస్తుంది. అదే ఇక్కడ కూడా చెప్తున్నారు. చూడండి, అదే చెప్తున్నారు. కంటిన్యూషన్ ఆన్సర్. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ. ఏం బ్యూటిఫుల్గా వేశాను. ఏది అంటే ఇఫ్ ప్రపంచ విద్యేత, ప్రపంచము కానీ నిజంగా ఉన్నట్లయితే, నివర్తేత నా సంశయ, అది పోతుంది. ఎందుకంటే నీకు అద్వైత జ్ఞానం వచ్చింది కాబట్టి ప్రపంచం నిజంగా ఉన్నది, అద్వైత జ్ఞానం వచ్చింది, ప్రపంచం లేదు, పోయింది. నసం దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ ఏది అని వేశాను నేను అంటే ప్రపంచము ఉంటే నివర్తం అయిపోతుంది. ప్రపంచము లేదు అని చెప్పడమే అక్కడ తాత్పర్యం. ప్రపంచము లేదు కాబట్టి అది నివృత్తి అవుతుంది, నిర్వృత్తి అవుతుంది, తొలగిపోతుంది అని చెప్పే అవకాశమే లేదు. ఆ ప్రశ్నే వెయ్యొద్దు. మాయా మాత్రం ఇదం ద్వైతం. ఈ ద్వైతం అంతా, ఈ ప్లొరాలిటీ అంతా సింపుల్, ద ప్లే ఆఫ్ మాయా ఓన్లీ. దెన్ వాట్ ఈస్ ద రియాలిటీ? అద్వైతం పరమార్థత. ఇన్ ద అబ్సల్యూట్ రియాలిటీ అద్వైతం ఒకటే ఉంది. ఈ ఒక్క శ్లోకం చాలండి మన అనుభవం కోసం. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ, మాయామాత్రం ఇదం ద్వైతం అద్వైతం పరమార్థత. ప్రపంచము ఉన్నట్లయితే తొలగిపోవును అంటే ఏంటి? కండిషనల్ క్లాజ్ వేశారు. విద్యేత నివర్తేత అని చెప్పడం ఏంటంటే కండిషనల్ లకారం అన్నమాట. అంటే ప్రపంచము ఉన్నట్లయితే తొలగిపోవును అంటే ఏంటి? ప్రపంచము లేదు కనుక అది తొలగిపోవాలి, తొలగిపోకుండా ఉండాలి అనే ప్రశ్న లేదు. దీనికి సంశయము లేదు. దేనికి? ఇప్పుడు చెప్పినటువంటి కొరాలరీకి దీనికి కూడా సంశయం లేదు. ఈ భేద ప్రపంచము మాయా మాత్రం ఇదం ప్రపంచం, మాయ మాత్రమే, పరమార్థత పరమార్థముగా అద్వైతమే ఉన్నది. భగవద్పాదుల వారు ఎక్సలెంట్ భాష్యం రాశారు. దానికి ఆనందగిరి గారి టీక కూడా అలాగనే సహాయం చేస్తుంది. చూద్దాం. టు కోట్ స్వామి దయానందజీ అండ్ పరమార్థానందజీ టీచింగ్స్ ఆన్ అద్వైత అనుభవ. హౌ డు యూ గెట్ అద్వైత అనుభవ? గో టు సమాధి, గో టు స్లీప్, గో టు నిద్ర? నో, కెనాట్. Remember, Advaitam is not experienced in Samadhi, meditation, or Sushupti. These are actual lines from Dayananda and Paramartha. In Jagrad Avasthayam, Jagrad Avasthalone, looking at the plural world only, Advaita Prapanchani చూస్తూనే, I claim Advaitam. నేను అద్వైతాన్ని సిద్ధి పొందుతాను. ఎప్పుడు? ఎవర్, ఆల్వేజ్, సదా. వరల్డ్ విల్ నాట్ ఎండ్, ఇట్ నీడ్ నాట్ ఎండ్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ రియాలిటీ. వరల్డ్ విల్ ఇట్ ఎండ్? దట్ ఈస్ ద క్వశ్చన్. ప్రబోధం కలిగితే నివృత్తి అవుతుందా ప్రపంచము అని అడిగాడు వాడు. ప్రబోధమైనప్పటికీ వరల్డ్ నివృత్తి అవుతుంది అనే ప్రశ్నయే తప్పు. వరల్డ్ విల్ నాట్ ఎండ్ అండ్ నీడ్ నాట్ ఎండ్, బికాజ్ ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ రియాలిటీ. ఇట్ ఈస్ జస్ట్ అన్ అపియరెన్స్, మిథ్యా. వరల్డ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లూరాలిటీ అనుభవము, ప్లూరాలిటీ అనుభవం, ఓ యా, ఇట్ విల్ కంటిన్యూ, నో ప్రాబ్లం. బట్ అద్వైతన్ perceives the unity among the diversity. Advaitin
From his standpoint, he perceives only unity among the diversity. అవిభక్తం విభక్తే అవిభక్తం ప్రవిభక్తమివచ వివచ స్థితం. అవిభక్తం విభక్తము కానిది విభక్తమివచ స్థితం. విభక్తమైనదా అన్నట్లు కనిపిస్తోంది. గౌడపాదాచార్య గారు ఈ పూర్వపక్షిక సమాధానాన్ని 17వ కారికలో ఈ విధంగా ఇస్తున్నారు. ప్రపంచో యది విద్యేత నివర్తేత న సంశయ. కండిషనల్ క్లాస్. ఏది ఒకవేళ ప్రపంచము విద్యేత ఉన్నట్లయితే, నిజానికి ఉన్నట్లయితే, నివర్తేత నివృత్తి అయిపోతుంది, పోనే పోతుంది. నా సంశయ. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం నా విద్యేత, ప్రపంచానికి అబ్సల్యూట్ రియాలిటీ లేదు కనుక నివర్తేత అనే ప్రశ్న లేదు. ప్రపంచం ఉన్నట్లయితే తొలగిపోతుంది, కానీ లేదుగా. ఇక్కడ తొలగిపోయే ప్రశ్న ఎక్కడొచ్చింది? మాయా. అయితే ఈ ప్లూరాలిటీ ఏమిటండి? మాయా మాత్రం ఇదం ద్వైతం. నానాత్వ అనుభవము భేద ప్రపంచము మాయ మాత్రమే. దెన్ వాట్ ఈస్ ద రియాలిటీ? అద్వైతం పరమార్థత. నిజానికి ఉన్నది అద్వైతమే, ఒక్కటే చైతన్యం. అనుభవము ఉండని. ప్రొద్దున్నైసక సూర్యుడు ఉదయించాడు, అనుభవం అవుతుంది. అసలు సూర్యుడు ఉదయించలేదు, నాకు తెలుసు. భూమి తిరగడం వలన అలా కనిపిస్తోంది. ఈ అనుభవం ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, సూర్యోదయం అంటున్నా వ్యవహారంగా. దట్ హ్యాస్ నో కన్ఫ్యూషన్ విత్ మీ. ఐ నో ద రియాలిటీ. ట్రైన్లో కూర్చున్నాను, చెట్లన్నీ పక్కకు పరిగెట్టేస్తున్నాయి, బిల్డింగ్లు చెట్లు పక్కన ఉన్నవన్నీ. అవన్నీ నాకు తెలుసు. నిజంగా అవి పరిగెట్టడం లేదు, అది అనుభవం ఒకటి చెప్తుంది. రియాలిటీ ఓలా ఉంది. ఇల్యూషన్ తెలిసిన తర్వాత అనుభవానికైనా ఎవడన్నా పిలిపిస్తాడా? అయ్యో చెట్లు పరిగెట్టడం వెనకపోతున్నాయి అని ఎవడన్నా పట్టుకుంటాడా? చూడు కదా. అలాగే ఒకే చైతన్యము, ఒకే అద్వయము, అద్వైతం పరమార్థత అని తురియం బుద్ధ్యతే తెలిసినప్పుడు అనుభవాలు ప్లూరలిస్టిక్గా, నానాత్వంగా ఉంటే ఉండని, నీకేమి ప్రాబ్లం? యు ఆర్ ఇన్ ద యూనిటీ లుక్ ఓన్లీ. ఇవన్నీ కూడా ప్లూరాలిటీ అని, అంతా మాయ అని చెప్తున్నారు. సత్యం ఏవం స్యాత్ ప్రపంచో యది విద్యేత. ఏవం స్యాత్, ఈ విధముగా సత్యం, ట్రూత్ ఎప్పుడు నివృత్తి అవడం? ప్రపంచో యది విద్యేత్, ప్రపంచం అనేది నిజంగా ఉంటే. కానీ ప్రాబ్లం ఏంటంటే రజ్వాం సర్పహైవ కల్పితత్వాత్. రజ్జువునందు సర్ప సర్పము వలె ఇవ కల్పితత్వాత్, కల్పితమవడం వలన నతు సహ విద్యతే, సహా ప్రపంచము న విద్యతే, లేదు. ఎలాగైతే సర్పము నిజంగా లేదో, రజ్జువునందు కల్పితమైనదో, ప్రపంచము కూడా నా విద్యతే, నతు విద్యతే, నా విద్యతే. ఏది విద్యేత సత్యం స్యాత్, ఉంటే నివృత్తి అవుతుంది. కానీ అది లేదుగా. ఎలా లేదు? అదిగో సర్పం చూడు. ఆ సర్పం నిజం సర్పమా? భ్రాంతి సర్పం ఉన్నదా? భ్రాంతి కాలంలో మట్టుకున్నదా? భ్రాంతి కాలంలోనే సర్పం కాదు, ఓన్లీ భ్రాంతే. భ్రాంతి పోయిన తర్వాత అప్పుడు సర్పం కాదు, భ్రాంతికి ముందు అప్పుడు సర్పం కాదు, ఎప్పుడూ ఉన్నది రజ్జువే. ఈ సర్పం ఒకసారి ఉంది, ఒకసారి లేదు. అంచేత ఈ సర్పం అనేది ఉంటుందా ఉండదా నాకు జ్ఞానం కలిగిన తర్వాత అనేది ఫూలిష్ క్వశ్చన్ రా. రజ్జువు తెలుసుకోవడానికి కానీ సర్పం ఉనికిని ప్రశ్నించని అవసరము లేదు. ఎప్పుడైతే రజ్జు ఉనికి తెలిసిందో ఈ సర్పం అనేది భ్రాంతిరా అని తెలిసిపోతుంది. ఎవడైనా భ్రాంతి పెడితే అది భ్రాంతిరా, నిజంగా అక్కడ పాము లేదు అని చెప్తారు కదా మీరు. విద్యమాన చేత్, ఒకవేళ నిజంగా ప్రపంచం ఉన్నట్లయితే, ఇఫ్ అనమాట, చేత్ అంటే యది అని, నివర్తేత నా సంశయ. సర్టన్లీ ఇట్ విల్ ఎనల్, సర్టన్గా అది పోతుంది. కానీ నహి రజ్వాం భ్రాంతి బుద్ధ్యా కల్పిత సర్పో విద్యమాన సన్. ఎక్కడైతే రజ్వాం రజ్జువునందు భ్రాంతి బుద్ధి చేత కల్పిత సర్ప, కల్పిత సర్పము విద్యమాన సన్ అంటే తెలియ వస్తున్నదో, వివేకతో నివృత్త, వివేకము చేత దానిని నివృత్తి చేయ వీలు పడదు. నా నివృత్త, నా ఇక్కడ తెచ్చుకోవాలి. అంటే ఏం చెప్తున్నారు? రజ్జు సర్పభ్రాంతిలో సర్పము కల్పితం. దాన్ని ఎవడన్నా బాగా వివేకం చేసి ఇది తాడు, ఇది పాము అని రెండు కింద పృథక్కరణం చేయగలడా? చేయడానికి రెండో వస్తువు ఉంటేగా, ఉన్నది ఒకటే.
ఇది బ్రహ్మము, ఇది వరల్డ్ అని పృథక్కరణము వివేకం చేసి రెండుగా భాగాలుగా విభజించగలడా? విభజించలేడు. ఎందుకంటే ఇది అధ్యారూపము, అధ్యాస ఉంది, భ్రాంతి. దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు. దీన్ని వేరు చేసి చూపడానికి బ్రహ్మం కంటే ఏది లేదు. చాలా మంచి డీప్ అండర్స్టాండింగ్. గౌడపాదార్య చే వరల్డ్ డస్ నాట్ ఎండ్ బికాజ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. ఒక ఒకవేళ ఉన్నట్లయితే పోయి తీరుతుంది, కానీ దీనికి ఉనికి లేదు కదా. హి సేస్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ డస్ నాట్ ఎండ్ అండ్ ఇట్ నీడ్ నాట్ ఎండ్ ఫర్ అద్వైత జ్ఞాన. ద వరల్డ్ ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్ టు బి దేర్. అద్వైతం ఇస్ నాట్ ది absence of ద్వైతం. మార్క్ ఇట్. This is the saying of Paramarthananda. Advaitam is not the absence of Dvaitam. It is in spite of Dvaitanubhavam. Advaitanubhavam is in spite of the Dvaitanubhavam. Let the plurality be there. Let the sky be blue. Let the moon may appear. Let the sun may shine in the morning. And let the moon may appear as though it is shining. It is all Dvaitanubhava. I know, but the reality behind them, I know it is illusive. The illusion I don't care at all. Dvaitanubhavam, in spite of Dvaitanubhavam, this Mithyatvam, Advaitam is not absence of Dvaitam. Sky is colorless. Let it appear blue. What am I worried? How am I worried? Why am I worried? Turiyam is Advait. Sky is colorless. Turiyam is wordless. Sky is colorless. Turiyam is wordless. తురియంలో ప్రపంచం లేదు, ప్రపంచోపశమం. లెట్ ద వరల్డ్ అపియర్, లెట్ ద బ్లూ కలర్ అపియర్, లెట్ ద వరల్డ్ అపియర్ యాజ్ దో ఇట్ ఈస్ ద. తురియం ఈజ్ వరల్డ్లెస్. ప్రపంచోపశమం. మూడు ప్రపంచాలు పోయాయి. ప్రపంచోపశమం అనే అంశం మీద ఈ శ్లోకం విశ్లేషణ చేస్తున్నారు. శంకర భాష్యం మరింత స్పష్టతను ఇస్తోంది. సత్యం ఏవం స్యాత్ ప్రపంచో యది విద్యేత. ప్రపంచము స్వతంత్రముగా యథార్థముగా ఉన్నట్లయితే, ఏవం అంటే ఈ ప్రపంచము సత్యం స్యాత్ నిజముగానున్నట్లయితే, ఏవం ప్రపంచ ఈ ప్రపంచము సత్యం స్యాత్ యథార్థముగా ఉన్నట్లయితే, యది ఇఫ్ అన్నమాట, విద్యేత అద్వైత సిద్ధి కలుగగానే అది పోవాలి. కానీ నిజానికి లేదుగా. ఎగ్జాంపుల్, అది ప్రపంచం లేదనేది వేరే ఎక్కడికి వెళ్ళి చెప్పక్కర్లే. సుషుప్తి లేకపోతే నా ప్రపంచం ఏమైంది, నా వస్తువులు ఏమయ్యాయి, నా డబ్బులు ఏమయ్యాయి, నా రెస్పాన్సిబిలిటీస్ ఏమయ్యాయి, ఈ అధ్యయన భారత్ ఏమైంది? ఏమీ లేవు. అదే ఎగ్జాంపుల్. రజ్వాం సర్ప ఇవం ఇవ కల్పితత్వాత్. ప్రపంచము త్రాటియందు ఆరోపిత సర్పము వలె కల్పితము కదా. కల్పిత సర్పం ఉంటే ఏమిటి, లేకుంటే ఏమిటి? కల్పితమైనటువంటి వస్తువు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? అది పోతుందా ఉంటుందా అనే సూపర్ ప్రశ్న ఏమిట్రా నువ్వు? భ్రాంతి నాశే సర్ప నాస్తి, భ్రాంతి నాశే జగత్ నాస్తి, భ్రాంతి నాశే సర్ప నాస్తి, రజ్వేవ అస్తి తథా బ్రహ్మమేవ అస్తి జగత్ నాస్తి అని తెలుసుకోవాలి. ఓకే. కల్పిత సర్పం ఉంటే ఏమిటి, ఊడితే ఏమిటి? భ్రాంతి నాశే సర్ప నాస్తి తథా జగత్ నతు సహ విద్యతే. కల్పిత సర్పము వలె జగత్ కూడా నిజానికి లేదు, భ్రాంతియే కదా. విద్యమాన చేత్ నివర్తేత న సంశయ. విద్యమాన చేత్ ఉన్నట్లయితే, న సంశయ తొలగిపోను అనడానికి, నివర్తేత న సంశయ. కానీ అది లేదే. బట్ మనందరం ఏం చెప్తున్నాం? ద వాల్ ఈజ్, ద చైర్ ఈజ్, ద పెన్ ఈజ్, ద సన్ ఈజ్, ద మూన్ ఈజ్ అంటున్నాం. అన్నిట్లో ఆ వాలు, పెన్ను, చైరు, సన్ను వాటిలో కాన్స్టెంట్గా ఉండేది ఆ ఈజినెస్. మిగతావన్నీ భ్రాంతులు. చంద్రుని కాంతి అనుభవం అవుతున్నా ఎలా పరతంత్రము మనకు తెలుస్తోంది. ప్రపంచము ఉనికి అనుభవం అవుతున్నా ఇది చైతన్యం మీద ఆధారపడి ఉన్నది, ఇది పరతంత్రము, ఇవి వేషాలు అని తెలుస్తుంది. ప్రపంచం ఉంటే అద్వయ స్థితిలో అది తొలగిపోవును. అసలు లేనే లేనిది తొలగిపోవడం అనే ప్రశ్న ఎక్కడరా? రజ్వాం సర్పహైవ కల్పితత్వాత్. రజ్జువునందు ఆరోపించబడిన సర్పము వలె జగత్తు కల్పితము కదా. ఓకే.
భ్రాంతి తొలగిపోయిన వెనుక ఒక ఆయనకి సర్పభ్రాంతి కలిగింది రజ్జువునందు. ఆ భ్రాంతి పోయింది టార్చ్ లైట్తో. అప్పుడు సర్పం ఎక్కడికి పోయింది? ఏమండి మీ సర్పం ఏమైంది? అబ్బే, సర్పమే లేదండి, ఊరికే నేను భ్రాంతి పడ్డా అంటాడు. ఎక్కడికి పోయింది? కుడివైపుకి పోయిందా, ఎడమవైపుకి పోయిందా, ఎగిరిపోయిందా, పుట్టలోకి వెళ్ళిపోయిందా? అసలు ఉంటే కదా ప్రశ్న వేస్తాము. ఎటైనా పోవడానికి ఏ, అది ఉంటే కదా. సర్పము ఎక్కడికి తొలగిపోనక్కరలేదు. ఈ ప్రపంచము నివృత్తి చెందనక్కరలేదు. ఎందుకంటే దానికి అబ్సల్యూట్ రియాలిటీ లేదు కనుక. లేని సర్పము పోయేదట్లా, లేని జగత్తు నివృత్తి అయ్యేదెట్లా అని అడుగుతుంది. విద్యమాన చేత్ నివర్తేత న సంశయ. ఉన్నట్లయితే తప్పక తొలగిపోవును, సంశయము లేదు. అసలు ప్రపంచమే ఆరోపితము, అస్వతంత్రము, మూడు అవస్థలలో అలా లేదు. ఓకే. కల్పిత సర్పం అనేటటువంటిది ఉంటే ఏమిటి, పోతే ఏమిటి? భ్రాంతి నాశే సర్ప నాస్తి, తథా భ్రాంతి నాశే జగత్ నాస్తి. నతు సహ విద్యతే. కల్పిత సర్పం వలె జగత్తు కూడా నిజానికి లేదు, భ్రాంతియే కదా. విద్యమాన చేత్ నివర్తేత. బిజినెస్సే కరెక్ట్. చంద్రుని కాంతి అనుభవం అవుతున్నా అది పరతంత్రం అని మనకు తెలుసును. ప్రపంచం ఉనికి పరతంత్రము. పరతంత్రం అంటే స్వతంత్ర ఉనికి ప్రతిపత్తి లేదు. ప్రపంచం ఉంటే అద్వైత స్థితిలో అది తొలగిపోతుంది. అసలు లేనే లేని ప్రపంచం తొలగిపోవడం అనే ప్రశ్నయే లేదు. రజ్వాం సర్పహేవ కల్పితత్వాత్. రజ్జువునందు ఆరోపించబడిన సర్పము వలె. రజ్జువునందు సర్పహైవ కల్పితత్వాత్ ఆరోపించబడిన సర్పం సర్పము వలె. భ్రాంతి తొలగిపోయిన కనుక సర్పం ఏమైనది? ఎక్కడికి పోయింది? అసలు ఉంటే కదా సర్పము. ఎటైనా పోవడానికి సర్పము తొలగిపోనక్కరలేదు. అద్వైత అనుభవం కలిగిన తరువాత ప్రపంచ అనుభవము పోనక్కరలేదు. ఎక్కడికి ప్రపంచం పోదు, ప్రపంచం అలాగే ఉంటుంది. ఓన్లీ అవుట్లుక్ మారుతుంది. ఉన్నట్లయితే తప్పక తొలగిపోవును. విద్యమాన చేత్ నివర్తేత న సంశయ. అసలు ప్రపంచమే ఆరోపితము, అస్వతంత్రము, మూడు అవస్థలలో అలా లేదు కనుక ప్రపంచం తొలగిపోతుందా అద్వైత జ్ఞానంలో అనే ప్రశ్నకే తావులేదు. ఉంటే కదా పోవడానికి. భ్రాంతి బుద్ధ్యా అని ఇక్కడ రెండు మాటలు వేశారు. భ్రాంతి బుద్ధ్యా కల్పిత సర్ప అన్నారు. విచార సాగరము నిశ్చలాస్ అనే మహాత్ముడు వ్రాసినటువంటి అత్యంత లోతైనటువంటి అద్వైత గ్రంథము విచార సాగరంలో జ్ఞానాధ్యాస, అర్థాధ్యాస, భ్రాంతి కలగడం జ్ఞానాధ్యాస, సర్పమని కల్పించుకోవడం అర్థాధ్యాస, జ్ఞానాధ్యాస, అధ్యాధ్యాస. ఇవి వివేకత, వివేకము చేత నా నివృత్త, వేరు చేయలేము. రెండు పదార్థాలు లెటర్సే ఏదో బియ్యం ఉన్నాయి. ఆ బియ్యంలో రెండు పదార్థాలు వేరు వేరు, రెండిటికి ఒకే రకమైన సత్తా ఉంది కాబట్టి వాటిని వేరు చేసి మనము తీసేయగలం, పృథక్కరణం చేయగలం. ఇక్కడ ఒకదానికి పారమార్థిక సత్తా ఉన్నది, ఒకదానికి వ్యావహారిక సత్తా ఉన్నది. బ్రహ్మము పారమార్థిక సత్తా, జగత్ వ్యవహారమే. ఈ రెండిటికి ఈక్వల్ సత్తా లేదు. అలాంటప్పుడు పృథక్కరణం చేయడం వీలు పడదు. వివేకత ననివృత్త. కొంతసేపు ఉండి తర్వాత వివేకంతో తొలగిపోవడానికి అజ్ఞాన కాలంలోనూ జరపం లేదు, జ్ఞానకాలంలోనూ జరపం లేదు. దీనికి వ్యవహారిక సత్యమే ఉన్నది. ఉన్నదైతే పోవడము, పోకుండా ఉండడం అని చెప్తాం. లేని ప్రపంచానికి పోవడం అనే ప్రశ్న ఎక్కడా? విద్యమానట్లయితే వివేకత చేత నివృత్త. అది జ్ఞానము పామును తొలగించదు. పామును తీసుకెళ్లి బుట్టలో పెట్టేది. పామునేమో వేరే మంత్రం వేసి కట్టేసి పక్కకి తీయదు. పాము అనేది లేదని తెలుసుకోవడమే వివేకం.
దీన్ని వివేకంతో పృథక్కరణం చేయడం కుదరదు. వివేకంతో ఏమిటి చేయడం కుదరదు, లేదు పామని చెప్పడం కుదరదు, పామనే భ్రాంతి పోతుంది అంతే. రెండవ దృష్టాంతం ఇస్తున్నారు, మాయావి అంటే మెజీషియన్ అనే దృష్టాంతంతో మళ్ళీ బోధిస్తున్నారు. మొదటి దృష్టాంతం ఏమిటి? రజ్జు సర్ప భ్రాంతి. రెండవది ఏమిటి? స ఏవ మాయా మాయా వినా ప్రయుక్త తద్దర్శినాం చక్షుర్బంధాపగమే విద్యమానా సతీ నివృత్త తథా ఇదం ప్రపంచాఖ్యం మాయా మాత్రం ద్వైతం రజ్జువత్ మాయావివత్ చ అద్వైతం పరమార్థతః. ఎలాగో ఉన్నవి కారికలో ఉన్నటువంటి మాటలు. తస్మాత్ న కశ్చిత్ ప్రపంచ ప్రవృత్తో వా నివృత్తో వా అస్తి ఇత్యభిప్రాయ. వెరీ డెసిసివ్లీ ఈజ్ టెల్లింగ్. ఏమిటంటున్నారు చూడండి. మాయావినా ప్రయుక్త మాయా, మాయావి గారడీ వారు, మెజీషియన్ చేత ప్రయుక్త ప్రయోగించబడిన మాయ, ఆ మాయ వలన మాయా వస్తువుల వలె. మాయ అంటే ఇక్కడ మన అవిద్య మాయ అజ్ఞానం అది కాదు, ఇక్కడ మాయావి గారి మాయ అంటే లిమిటెడ్ మాయ, మ్యాజికల్ ఎక్స్పీరియన్సెస్. విద్యమానా సతి, కనిపిస్తున్నప్పటికీ ఆయన మాయ చేసి ఏవో చూపిస్తాడు. ఇదిగో చూడండి, కళ్ళు మూసుకోండి ఒకసారి అంటాడు, కళ్ళు తెరవండి, ఆకాశంలోకి చూడండి, అక్కడ చూడండి నీలం రంగులో ఏదో పెద్దగా కనిపిస్తోంది, అక్కడ బర్డ్లా కనిపిస్తోందా, కనిపిస్తుందా, రెక్కలు కనిపిస్తున్నాయా, కనిపిస్తున్నాయి, దాని ముక్కు కనిపిస్తోందా, కనిపిస్తుంది. ఇవన్నీ విద్యమానా సతి, కనిపిస్తున్నప్పటికీ నయేవ నివృత్త, ఆ మాయా వస్తువులు తొలగిపోవుట లేదు. ఎందుకు? అక్కడ బడు లేదు, ముక్కు లేదు, రెక్కలు లేవు, అవన్నీ కల్పితములు, అసలు లేనే లేవు. ఎప్పుడు? ఎప్పుడును మాయ జరగడానికి ముందు లేదు, మాయ జరుగుతున్న కాలంలోనే లేదు, మాయ పోయిన తర్వాత కూడా లేదు. మాయాజాలం చూస్తున్నప్పుడు లేదు, మ్యాజిక్ షో అనంతరము లేదు. అయితే అనిపించాయి. సో అపారెంట్లీ దే ఆర్ దేర్. తద్దర్శినాం, ఆ ప్రేక్షకులకు, చక్షుర్బంధ అపగమే, చక్షుర్బంధాపగమే, చక్షుర్బంధం కనుకట్టు, చక్షు కను, బంధము కట్టు, కనుకట్టు తొలగించిన పెదప. అంటే ఫిజికల్గా గొడ్డేసి కట్టేశాడని కాదు, చక్షుర్బంధనం అంటే కనుకట్టు అని అర్థం. అపగమే, తొలగిన పెదప కూడా. కనుకట్టు కళ్ళకు గంతలు కట్టడం కాదు. బ్లైండ్ ఫోల్డింగ్ ఇస్ నాట్ ఫిజికల్, బట్ వీఆర్ స్పెల్ బౌండ్. ఆ మ్యాజిక్ స్పెల్ బౌండ్, స్పెల్లో అలా ఉండిపోయాం. ఓహో, ఇది నిజమేనా అనిపించేటట్టు కనిపిస్తుంది. ఏమని తెలుస్తుంది అప్పుడు? ఈ మాయా వస్తువులు కనిపించినప్పుడు అవి తర్వాత మాయా అనంతరం ఇప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడూ లేవు అని మనకి అర్థమవుతుందా లేదా? మ్యాజిక్ షోకి వెళ్ళామండి, మాయా వస్తువులు కల్పించాడు, అవి చూస్తున్నంతసేపు చాలా ఆనందం వేసింది. ఓహో, ఇలాంటివి ఎంతంత కష్టం ఎలా చేశాడు ఈ మ్యాజిక్, ఏమై ఉంటుంది, నిజం కాదు కదా అనిపిస్తుంది. అయితే కనిపిస్తున్న సమయంలోనూ, అది తయారు చేయడానికి ముందు, అది అయిపోయిన తరువాత, మాయ అయిపోయిన తర్వాత కూడా అవి లేవు. అలాగే ఈ ప్రపంచము ఎపియరెన్స్గా కనిపిస్తున్నప్పటికీ అది కనిపించకపోవడము, కనిపించడము అనేటటువంటి అంశమే లేదు. ఎందుకంటే కనిపిస్తున్నది అంటే అది రియల్గా ఉండాలి కదా. కనిపించలేదు అంటే దానికి పారమార్థిక సత్తా లేదు. తథా ఇదం ప్రపంచాఖ్యం, తథాగా తదా అదే విధముగా, ఇదం ప్రపంచాఖ్యం, ఇదం ఈ ప్రపంచమనే పేరు కలిగినటువంటి ఇది అంతా మాయా మాత్రం ద్వైతం, మాయ మాత్రమే. ఈ ప్లురాలిటీ ద్వైతం ప్రపంచాఖ్యం, ద్వైతంగా కనిపిస్తున్నటువంటి ప్రపంచమంతా ఇదం ప్రపంచాఖ్యం మాయా మాత్రం. రజ్జు మాయా వివత్, రజ్జువత్ మాయా వివత్, రజ్జువత్ మాయా వివత్. రజ్జే కరెక్ట్, మాయవే ఉన్నాడు, వాడి మాయ లేదు. రజ్జు మీద ఉన్న సర్పము లేదు. రజ్జువత్ మాయావివత్. రజ్జు దృష్టాంతము మాయ దృష్టాంతములో అక్కడ ఉన్నది మాయావి రజ్జువే. భ్రాంతి ఏమిటి? రజ్జు మీద సర్పము, మాయావి నుంచి మాయా కార్యాలు.
అలాగే ఇదం ప్రపంచాఖ్యం మాయామాత్రం ద్వైతం. తస్మాత్ దేర్ ఫోర్ న కశ్చిత్ ప్రపంచ, డెసిసివ్ స్టేట్మెంట్, న కశ్చిత్, నెవర్ అన్నమాట. కశ్చిత్ అంటే ఎవర్, ఎప్పుడైనా ఒకప్పుడు. నా కశ్చిత్ అంటే నెవర్. ప్రపంచ, ప్రపంచము ప్రవృత్తోవా నివృత్తోవా, ఇట్ ఈస్ నెయిదర్ దేర్ నార్ నాట్ దేర్. అసలు ఉంటే కదా లేదనడానికి. దానికి ప్రపంచానికి ప్రవృత్తి లేదు, నివృత్తి లేదు అన్నారు భగవత్పాదులు. నా ప్రవృత్తోవా నా నివృత్తోవా అస్తి. ది ఎంటైర్ వరల్డ్ ఇస్ బిట్ అపియరెన్స్. దెన్ వాట్ ఈస్ ద ట్రూత్? అద్వైతం పరమార్థత. ఉన్న అధిష్టాన చైతన్యమే, ఆధారభూత చైతన్యమే పరమార్థంగా ఉన్నది. అద్వయ తురియమే పారమార్థిక సత్తా గలది. సో పరమార్థత ఇన్ అబ్సల్యూట్ రియాలిటీ అద్వైతమే ఉన్నది. ఈ కారిక 7వ మంత్రంలోని అద్వైతం అనే ఒక పదం ఉన్నది. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం ఉంది కదా. ఆ అద్వైతం అనే అంశానికి వివరణ, ప్రశ్నకు జవాబిస్తున్నారు. ప్రశ్న ఏమిటి? నాకు కానీ ఆత్మజ్ఞానం కలిగితే ఈ ప్రపంచం ఉంటుందా ఉండదా? మరి ప్రశ్న మళ్ళీ క్లారిఫై చెయ్యి. ప్రపంచం ఉంటుందా ఉండదా ఒక ప్రశ్న, ప్రపంచ అనుభవం ఉంటుందా ఉండదా రెండో ప్రశ్న. ప్రపంచమైతే అది నిజమైతే ఉంటుంది, ప్రపంచం నిజమా కాదు. కాబట్టి ప్రపంచం ఉంటుందే ఉండదు అనే ప్రశ్నే లేదు. అది ఎప్పుడూ లేదు. భ్రాంతి సమయంలోనూ లేదు, అద్వైత జ్ఞానం కలగడానికి ముందు లేదు, అద్వైత జ్ఞానం కలిగిన తర్వాత. మరి ప్రపంచ అనుభవము అది ఉండనే ఉంటుంది. అది మాయాకార్యం. లెట్ ద స్కై బి బ్లూ, లెట్ ద మూన్ అపియర్ యాజ్ దో హీ షైనింగ్ ఆన్ హీజ్ ఓన్. వై ఆర్ యూ బరీడ్? దట్ ఈస్ ది అద్వయ. వన్స్ యు ఆర్ ఇన్ ది అద్వయ భావ, డూ నాట్ పే అటెన్షన్ ఆర్ హీడ్ టు ద ప్లూరాలిటీ. కీప్ ద ప్లూరాలిటీ అవుట్ ఆఫ్ యువర్ మైండ్. ప్రపంచానికి ఉనికి లేకపోవడము ఉండడం అనేది తస్మాత్ న కశ్చిత్ ప్రపంచ ప్రవృత్తో వా నివృత్తో వా అస్తి. ది ఆన్సర్ టు ద క్వశ్చన్ ఈజ్ వరల్డ్ నెయిదర్ కమ్స్ అంటే ప్రవృత్తి, నార్ డస్ ఇట్ గో అవే తొలగిపోదు. రావడము పోవడము అనేటటువంటిది ప్రపంచానికి లేదు. కశ్చిత్ ప్రపంచ అన్నారు. ఏమిటి కశ్చిత్ ప్రపంచ అంటే? ఏ ప్రపంచమైనా, జాగ్రత్త ప్రపంచమైనా సరే, స్వప్న ప్రపంచమైనా సరే. జాగ్రత్తోవా స్వప్నోవా అన్నారు ఆనందగిరి. కశ్చిత్ ప్రపంచ అంటే జాగ్రత్తోవా ప్రపంచ, స్వప్నోవా ప్రపంచ, ప్రవృత్తో నివృత్తో వా నాస్తి. ప్రవృత్తి అంటే టు కమ్ ఇన్ టు బీ ప్రెజెన్స్, అండ్ నివృత్తి అంటే టు డిసపియర్ అండ్ గో అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్. ఈ రెండూ ఉండు. ప్రవృత్తి అంటే లోనికి రావడం, నివృత్తి అంటే ఉన్నది తొలగిపోవడం. రెండూ లేవు. ఇత్యభిప్రాయ. దానికి అర్థం ఏమిటి? ఇదే ప్రపంచోపశమం అద్వైతం అనే పదముల యొక్క విచారణ అని అభిప్రాయం. ఇత్యభిప్రాయ మీన్స్ వాట్? ఇది అభిప్రాయము అంటే ఏమిటి? ప్రపంచోపశమం అని ఆ మొదట మంత్రంలో ఉంది కదా, 7వ మంత్రంలో. దానికి అద్వైతం అని ఉంది కదా ఆ 7వ శ్లోకంలో. ఆ పదాలకి విచారణ. రాబోయే 18వ కారికకు అవతారిక వ్రాస్తున్నారు. 18వ కారికతో తురియం వివరణ పూర్తవుతుంది. ఈరోజు 18వ కారికలోకి వెళ్ళలేము, టైం తక్కువగా ఉంది. కాబట్టి 18వ కారికకు ఉన్న అవతారికను మటుకు చూసుకుని వెళ్ళిపోతాం. ఓకే. ఏమిటి 18వ అవతారిక ఏంటి రాశారు? నన్ను, అవును కానీ శాస్త్రం శిష్య శాస్త్ర అని కూడా కలుపుకోవాలి. ఇది వికల్ప కథం నివర్తతే అంటే శాస్త్రం, శాస్త్ర ప్రమాణము, శిష్య ప్రమాత, ఆ శాస్త్రాన్ని నేర్చుకుంటున్నవాడు, జ్ఞానాన్ని పొందుతున్నవాడు, దాన్ని బోధించే గురువుగారు. శాస్త్ర, శాస్త్ర అంటే గురువు. ఇతి అనేటటువంటి వికల్ప భేదములు కథం నివర్తతే, అవి పోతాయా? ఒకవేళ నాకు తురియ జ్ఞానం కలిగితే అప్పుడు గురువుగారు ఉంటారా? శాస్త్రం ఉంటుందా? శిష్యుడు ఉంటారా? లేకపోతే వీళ్ళు కూడా పోతారా? ఈ విషయం చెప్పండి అని పూర్వపక్షంలాగా ఈయన ప్రశ్న వేస్తుంది. అది సరేనండి, నన్ను
ప్రపంచం నిజానికి లేదన్నారు, అతి కష్టం మీద ఏదో ఒప్పుకున్నాము, ప్రపంచానికి అసలు ఉనికే లేదు, కాబట్టి ఉంటుందా పోతుందా అనే ప్రశ్న వేయొద్దన్నారు. ప్రపంచం ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అన్నారు. అది ఎలా ఉంటుంది అంటే రజ్జువు మీద ఉన్నటువంటి సప్పంలాగా భ్రాంతిగానే ఉంటుంది కానీ నిజానికి అది లేదు అన్నారు. ఆ అనుభవాలు ఉంటే ఉండని, నీకేం పోయింది, వాటిలో పాటే అద్వైతాన్ని సాధించుకో, అలాగే ఉండు అని బోధించారు. బాగా అర్థమైపోయిందండి. దీనికి అంతటికీ ప్రమాణం ఏం చెప్పారండి? అదిగో పరమ కారుణికేన గురునా అని రాశారు కదండి మీరు భాష్యము. అటువంటి గురువు గారు, అటువంటి శాస్త్రము, ఆ, చక్కగా ఆత్మజ్ఞాన అనుభవము, ఆత్మజ్ఞానాన్ని జ్ఞాన తాలూకా థియరీ ఆస్పెక్ట్ బాగా తెలిసినటువంటి గురువు గారు అన్నారు. అంటే శాస్త్రము, శాస్త, శిష్యుడు అనేటటువంటి మూడు ఉంటేనే కదండి ఈ తురియ అనుభవం కలుగుతుంది. మరి తురియ అనుభవం కలిగిన తరువాత వాళ్ళైనా ఉన్నారా, లేకపోతే నువ్వు తురియంలో వాళ్ళు కూడా లేరా? అంటే తురియంలో ఈ శిష్యుడు గారే నేను లేను, నాకు బోధించేటటువంటి గురువు గారు లేరు, ఈ శాస్త్రము లేరు అంటారా, లేకపోతే వాళ్ళైనా ఉన్నారా అంటే పూర్వపక్షి గారి ఆశంక. ఏమిటి మీ సమాధానం అయి ఉంటుంది? అద్వైత అనుభవము కలిగిన తరుణంలో న శాస్త్రం న శాస్త న శిష్యో న శిక్ష అన్నారు ఆయన. ఎక్కడ? అదిగో దశలో నా శాస్త్రం నా శాస్త, శాస్త్రము లేదు, నా శిష్యో నా శిక్ష, ఆ శిక్షణ ఆ బోధన కూడా లేదు. ఎప్పుడు? తురియ జ్ఞానం కలిగిన. ఇన్ అదర్ వర్డ్స్, వాట్ హీస్ ఆస్కింగ్ ఈజ్, త్రిపుటి ఉంటుందా ఉండదా అని అడుగుతున్నాడు. ప్రపంచాలు గురించి చెప్పారండి, కానీ ప్రమాత, ప్రమేయము, ప్రమాణము, ప్రమాత అయిన శిష్యుడు గారు, ప్రమాణమైన శాస్త్రము, ఈ ప్రమేయం అనేటటువంటి ఈ శిక్షణ లేక గురువు గారు ఉంటారా, త్రిపుటి ఉంటుందా అనే ప్రశ్న నిలవేస్తున్నాడు. శిష్యుడు, శాస్త్రము, శాస్త అనే వికల్పం అన్నారు. అయం వికల్ప అస్తివా నాస్తివా, ఉంటాయా ఉండవా, అవి ఎలా నివృత్తి అవుతాయి? త్రిపుటి పోవాలి కదా, త్రిపుటి ఉంటే ఆత్మజ్ఞానం కాదు కదా, త్రిపుటిలో ఉన్నంత వరకు నేను ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు కదా, త్రిపుటి ఎలా నివృత్తి అవుతుంది అన్నాడు. అనాది మాయయా సుప్త యదా జీవ ప్రబుధ్యతే. అది కదా మీరు స్టార్ట్ చేశారు. ప్రబోధనము, ప్రబోధనము ప్రబుధ్యతే, వాడెవడికి? జీవ. వాడెవడు ఎలా ఉన్నాడు? సుప్త, నిద్రపోతున్నాడు. ఎప్పటి నుంచి? అనాది మాయయా సుప్త జీవ ప్రబుధ్యతే బై హూం? పరమ కారుణికేన గురునా, పరమ కారుణ్యమూర్తి అయినటువంటి గురువు గారి చేత. అసలు గురుగారైనా ఉన్నారా, లేకపోతే శంకర భగవత్పాదులు గారు కూడా లేరా? అసలు గురువుగారైనా ఉన్నారా లేరా? ప్రభుత్వతో అనగానే శాస్త్ర, శాస్త్రం, శిష్య, శిక్షణ అనేటటువంటి ఉండాలి కదండి. కనుక ఈ త్రిపుటి తురీయం అజ్ఞానంలో ఉంటుందా, లేక అది కూడా పోతుందా, తేల్చి చెప్పండి అని అడుగుతున్నారు. శ్లోకంలో వికల్పాన్ని ఉపయోగించారు. వికల్పము అంటే డివిజన్. వాట్ ఈస్ ద డివిజన్? ద త్రీ ఫోల్డ్ డివిజన్. వాట్ ఈస్ ద త్రీ ఫోల్డ్ డివిజన్? ఐ ఆమ్ ది ఎక్స్పీరియన్సర్, దిస్ ఈస్ ద ఎక్స్పీరియన్సింగ్ మీడియం ఆర్ ది ప్రమాణం, అండ్ దట్ గులాబీ ఈస్ ద ఎక్స్పీరియన్స్డ్, దట్ ఈస్ ది దృశ్యం. ద్రష్ట, ప్రమాణము, దృశ్యం. ప్రమాత, ప్రమేయము, ప్రమాణం అనేటటువంటి త్రిపుటి. ఇక్కడ శాస్త్రము, శాస్త, శిష్యుడు అనేటటువంటి, శిష్యుడు అంటే ప్రమాత, శాస్త్రము అంటే ప్రమాణము, శాస్త అంటే గురువు గారు, ఆ జ్ఞానాన్ని కలిగించేవారు. ఇటువంటి డివిజన్ ఉంటుందా, త్రిపుటి ఉంటుందా? తురియ అనుభవంలో తెలుసుకునేవాడు, ప్రమాణము బోధించేవారు ఉన్నాయా లేవా? ఆ త్రిపుటి అస్తివా నాస్తివా? త్రిపుటి కథం నివృత్తే భవతి. ఈ త్రిపుటి ఏ విధముగా నివృత్తి అవుతుంది? వాట్ ఈస్ ది ఆన్సర్? వాట్ ఈస్ ది ఆన్సర్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ శ్లోక? దిస్ డివిజన్ ఈజ్ బట్ అన్రియల్. ఈ త్రిపుటి అనేది ఓన్లీ భ్రాంతే. భ్రాంతిది ఇట్ నీడ్ నాట్ ఎండ్. ముందే చెప్పుకున్నాం కదా, భ్రాంతి జగత్తు ఎండవలసిన పని లేదు.
అలాగే భ్రాంతి త్రిపుటి ఎండవలసిన పని లేదు. ద ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ గురు, శాస్త్ర అండ్ శిష్య విల్ కంటిన్యూ టు బి దేర్. దట్స్ వై వీఆర్ ఆల్ ఆర్ learning from Bhagavad Pada and we are the learners. Okay, experientially, the Triputi will continue, no matter it continues, you still experience the Advaita. అండ్ దిస్ త్రిపుటి నివృత్తి అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే అది అన్రియల్. అన్రియల్ది నివృత్తి అవ్వక్కర్లేదు, ప్రవృత్తి లేదు. నా ప్రవృత్తోవా నా నివృత్తోవా అస్తి, ముందే చెప్పేశాను మీకు అన్నారు గురువు గారు. ఇక్కడతో ఆపుకుందాం. మళ్ళీ వచ్చే శ్లోకాన్ని ఈ వారంలో వచ్చే క్లాసులో శనివారం నాడు ఇదిగో ఈ 18వ కారికని చదువుకుంటాం. ఏమిటా కారిక? వికల్పో వినివర్తేత కల్పితో యది కేనచిత్ ఉపదేశదయం వాదో జ్ఞాతే ద్వైతం న విద్యతే. ఉపదేశాద ఉపదేశ ఆదయం, ఉపదేశాదులైనటువంటి అయం వాద అంటే ఈ శిష్యుడు గురువు ఇత్యాది డిఫరెన్సియేషను. ఉపదేశాదయం వాదో, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ టీచింగ్ వి కాల్ దిస్ ఇస్ గురు, దిస్ ఇస్ శిష్య, దిస్ ఇస్ ద శాస్త్ర. బట్ వన్స్ యు ఆర్ టాట్, యు డోంట్ హ్యావ్ టు హ్యావ్ ద డిఫరెన్స్. ఉపదేశ ఆదయ అయం వాదో, ఉపదేశ నిమిత్తముగానే చెప్పబడ్డాయి. భేదం ఒకానొకరిచే కల్పించబడినది అయితే మరి ఈ వచనము అయం వాద, గురువు శిష్యుడు ఇత్యాది ఉపదేశ నిమిత్తముగానే చెప్పబడుతుంది. జ్ఞాతే అంటే తెలిస్తే, ద్వైతం న విద్యతే. జ్ఞాతే ద్వైతం న విద్యతే, తెలిస్తే ద్వైతం లేదు, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. జ్ఞాతే తత్వే కః సంసార, భజ గోవిందం భజ గోవిందం. సర్వే వేదా యత్పదమామనంతి, తపాంసి సర్వాణి చ యద్వదంతి. యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి, తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి. ఓం ఇత్యేతత్.